హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు తోటకూర ఎగ్ ఫ్రై చేసి చూపిస్తానండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి 4 ఎగ్స్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అలా ఫోమ్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఆ ఆయిల్లోకి ఈ మిశ్రమం అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తోటకూర తినని వారు ఇలా ఎగ్తో ఫ్రై చేసుకుని తినండి, ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే తోటకూరలో మనకి విటమిన్ సి, ఐరన్, జింక్, మెగ్నీషియం మొదలుగున్నవి లభిస్తాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకోవాలి. పోపులోకి ముందుగా ఆవాలు, చిన్న స్పూన్తో జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పొడవుగా స్లైస్గా కట్ చేసుకున్నది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే 1/2 స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి మగ్గనివ్వాలి. నేను తోటకూరని ముందుగానే కట్ చేసుకుని శుభ్రంగా ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దాన్ని ఆ మగ్గిన దాంట్లోకి వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఈ మిశ్రమంలోకి వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. కారం కూడా వేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనం కలిగి ఉన్న తోటకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.